हाय ब्रो సినిమా మామూలుగా ఉంది బ్రో నచ్చలేదు యాక్చువల్లీ సిద్ధు అన్న క్యారెక్టర్ చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చాడు సో బట్ స్టోరీ అంత గ్రిప్పింగ్ గా లేదు కనెక్ట్ కాలేకపోయాం సినిమాకి రాయ్ ఏజెంట్ అంటాడు టెర్రరిస్ట్ అంటాడు పట్టుకోవడానికి ట్రై చేస్తా అంటాడు బట్ రాయ్ ఏజెంట్ పట్టుకోలేని సిద్ధు అన్న ఎలా పట్టుకుంటాడు నాకు అర్థం కాలేదు లాజిక్ మిస్ అయింది సినిమాలో చాలా వరకు సిద్ధు అన్న పర్ఫార్మెన్స్ బాగుంది బట్ సిద్ధు అన్న ఎంచుకోవాల్సిన కథ కాదేమో అనిపించింది ఒక కామెడీ ఉండదు ఒక సాంగ్స్ బాగాలేవు సాంగ్స్ కూడా ఒక గ్రిప్పింగ్ అనేది లేదన్న స్టోరీలో సో అది మిస్ అయింది కనెక్టివిటీ కాలేకపోతాం మనం అరే ఈ క్యారెక్టర్ మన సిద్ధు అన్న కనెక్ట్ అవుతాం బట్ అది కొద్ది వరకే సో అది కొంచెం స్టోరీ ఇంకా కొంచెం బాగా గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది ఒకటే మిషన్ మీద పోవడం సినిమా అంతా ఒకటే దాని మీద నడుస్తూ ఉంటుంది మనకి మధ్యలో వేరే క్యారెక్టర్స్ అనేది ఏమి రావు రా ఏజెంట్ టెర్రరిస్ట్ అవి పట్టుకోవడం సాల్వ్ చేసుకునే దాని మీదనే నడుస్తుంది సినిమా చాలా చిన్నది బ్రో చాలా చిన్న క్యారెక్టర్ చాలా లెంతీ కూడా లేదు చాలా తక్కువనే ఉంటది చాలా సేపు ఉన్నది కూడా ఉండదు సినిమాలో అలాంటిదే అన్న సో అలాంటిదే దేవరలో జాన్వీ కపూర్ లాంటిదే క్యారెక్టర్ కూడా అలా ఉంటది పక్కన అంతే ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఎక్కువసేపు కలబడుతుంది సెకండ్ హాఫ్ లో ఆ మాత్రం కూడా కనిపించదు సాంగ్స్ ఒకే సాంగ్ బాగుంది అది కిస్ సాంగే బాగుంది అది ఒక తప్ప సినిమాలో ఆ సాంగ్స్ కూడా బాగాలేవు ఇంటర్వెల్ ఫైట్ ఒకటి బాగుంది సినిమా నాకు సిద్ధు జొన్నగడ్డ వచ్చే డైలాగ్స్ కామెడీ ఎంటర్టైనింగ్ అది బాగా నచ్చింది నాకు మూవీలో కామెడీ సినిమా బాగా నచ్చింది ఆ మూవీకి ఎంత ఉండాలంత యాక్టింగ్ బాగుంది అంటే సిద్ధు జొన్నగడ్డ వైష్ణవి మధ్య వచ్చే సీన్స్ తోని ఆ సీన్స్ లో మధ్య కెమిస్ట్రీ అది బాగుంది మంచిగా ఏం లేదు ఉన్న కాడికి లెంత్ ఎక్కువ ఉన్న ఎంత మూవీకి ఎంత అవసరం అంత ఉంది అంత లెంత్ ఏం లేదు ఎంత అవసరం అంత ఉంది కదా చాలు సాంగ్స్ అంతా ఏం బాగాలేదు మీడియం ఉన్నది సాంగ్స్ బీజిఎం చాలా బాగుంది మ్యూజిక్ సాంగ్స్ మీడియం ఉన్నది హిట్ కొట్టిండ్రు సూపర్ హిట్ కొట్టిండ్రు అంటే ఓల్డ్ మూవీస్ లవ్ స్టోరీ తీసి బోర్లు భాస్కర్ దాంతో పోల్చుకుంటే కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేసిండు ఆ ట్రై చేసి వర్కౌట్ అయింది మంచి వర్కౌట్ అయింది హైలైట్స్ అంటే రా ఏజెన్సీ అంటే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఆ సీన్స్ చాలా మూవీ కామెడీ హైలైట్ ఇంకా చెప్పొద్దు అన్న స్టోరీ చెప్తే బయటకు మంచిగా ఉండదు అనిపిస్తుంది ఆ జోకులు కూడా ఉంటాయి ఆ జోకులు లేని సిద్ధార్థ్ స్క్రీన్ మీద చూడలేం మనం ఆ జోకులు కూడా ఉంటాయి ఆ జోకులు ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంటాయి మరీ అంత డీప్ గా అయితే ఉండవు ఎంత వరకు ఉండాలో అంతవరకు నాకు స్టార్టింగ్ ఒక సీన్ హైలైట్ ఏం నచ్చిందంటే ఎవరన్నా ఇంటర్వ్యూకి ఇట్లా మంచిగా టక్కు కొట్టేసుకొని పోతే మనోడు టీ షర్ట్ షార్ట్ వేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతాడు ఇంటర్వ్యూ రూమ్ లకి ఆ సీన్ అయితే నాకు మంచిగా నచ్చింది స్టార్టింగ్ సీనే అది సూపర్ అనిపించింది సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి సాంగ్స్ అయితే డల్గా ఉన్నాయి ఏదో ఫీలింగ్ అయిన వాళ్ళంటే అన్న వైష్ణవి స్క్రీన్ మీద 30 minutes ఏమో అనిపిస్తుంది అన్న మరి తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతుంది చాలా మంచిగా ఉంది పర్వాలేదు అన్న అనుమానం